హాయ్ ఫ్రెండ్స్, అనుకోకుండా ఇట్లాంటి ఒక గ్రామాన్ని మేము విజిట్ చేసాము. అది గ్రామం అనాలో, కుగ్రామం అనాలో, లేకపోతే చిన్న ఇళ్ళ సమూహం అనాలో చెప్పలేం. అరకు నుంచి కటికి వాటర్ ఫాల్స్కి వెళ్తూ ఉంటే ఈ ఘాట్ రోడ్లో ఈ చిన్న గ్రామం కనిపించింది. ఆపి మేము చూద్దామని వెళ్ళాం. చూడండి ఫ్రెండ్స్, ప్రకృతిలో బ్రతకడం అంటే ఇదేనేమో. అయితే మాకు అనిపించింది ఏంటంటే, ఒకరోజు 2 రోజులు అయితే ఖచ్చితంగా ఇక్కడైతే ఉండగలం. కానీ ఇలాంటి చోట ప్రతిరోజు మనం స్టే చేయటం అనేది ఖచ్చితంగా చాలా కష్టం ఫ్రెండ్స్. చాలా ఫెసిలిటీస్తో చాలా కంఫర్టబుల్ ఏరియాస్లో నివసించే మనకి ఇటువంటి ఏరియాస్లో నివసించడం అనేది ఖచ్చితంగా కష్టమే అవుతుంది ఫ్రెండ్స్. ఈ గ్రామం చూస్తే ఒక్కసారి చూడండి, ఎక్కడా కానీ ఒక రోడ్డు కానీ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండే కాలువలు కానీ ఎక్కడ లేవు. అయితే ఇది కొండ మీద ఎక్కువగా అట్లా హిల్ స్టేషన్ మీద ఉండడం వల్ల నాకు తెలిసి వర్షం పడ్డా కూడా ఎక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండవు. నీట్గా ఉంటుంది అంతా ఏరియా. చూశారుగా ఫ్రెండ్స్, ఎక్కడా కూడా ఒక దారి కానీ ఒక రోడ్డు కానీ లేదు. అండ్ ఇల్లు కూడా చాలా సంవత్సరాల క్రితం కట్టేసిన ఇల్లులాగా ఉన్నాయి. అలా అని ప్రజలు లేరా అంటే ఉంటున్నారు. నాకు తెలిసి ఇక్కడ ఎవరో కూడా గ్యాస్ స్టవ్లు, గ్యాస్ పొయ్యిలు వాటిలున్నాయి. చూడండి, అక్కడక్కడ మోపులు పెద్ద పెద్ద లాట్స్గా కర్రలు అవన్నీ వేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు వంట చెరుగ్గా ఉపయోగించుకునేవి. అట్లా అని ఈ గ్రామంలో ఏ ఇంట్లో కూడా నివాసం ఉండట్లేదంటే అన్ని ఇళ్ళలో కూడా జనాలు ఉన్నారు. పగలంతా ఈ అరకు ఏరియాలో ఉండే అడవుల్లో అక్కడ లభించేటువంటి అరకు ఏరియాల్లో, ఆ కొండ మీద, ఆ ఘాట్ రోడ్లో, అడవుల్లో ఉచితంగా లభించేటటువంటి పళ్ళు, ఫలాలు, లేకపోతే ఏదన్నా జంతువులు ఉంటే వేట అండ్ మిరియాల చెట్లు కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అరకులో విరివిగా మిరియాల చెట్లు అట్లా పాకిపోతూ ఉంటాయి. కాఫీ చెట్లు ఉంటాయి. అంటే కాఫీ చెట్లు అయితే కమర్షియల్గానే పెంచుతున్నారు, బట్ మిరియాలు మాత్రం విడివిడిగా అక్కడ పెంచుతున్నారు ఫ్రెండ్స్. వీటన్నింటినీ గ్యాదర్ చేసి చక్కగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మేము వాళ్ళలో ఒకరితో మాట్లాడినప్పుడు కూడా సాయంత్రానికి వీళ్ళందరూ వచ్చేస్తారట. మరి వీళ్ళకి కమ్యూట్ చేయటం అని అంటే సిటీకి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే ఒక చోటు నుంచి ఒక చోటానికి వెళ్ళడానికి కానీ ఏమన్నా వెహికల్స్ ఉన్నాయంటే ఎక్కడా కూడా ఒక సైకిల్ కానీ, ఒక మోటార్ సైకిల్ కానీ, అంటే ఒక బైక్ కానీ ఉన్న దాఖలాలే లేవు. వీళ్ళకి అసలు అవి వాడటం కూడా తెలుసో తెలీదో అన్నంత వెనకబడిన అనాగరికమైన ఈ ప్రపంచంలో ఇంకా ఇలా మనుషులు ఉన్నారన్న సంగతి కూడా అరకు వెళ్ళి ఈ గ్రామాన్ని చూస్తే కానీ నాకు తెలియలేదు. చూడండి, వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ జీవన విధానం కానీ. అట్లా అని స్థానికులు కాదా అంటే వీళ్ళు ఖచ్చితంగా స్థానికంగానే ఉంటున్నారు. అంతేనండి, ఊరంతా అంతే. ఈ 10-15 ఇళ్ళు తప్ప ఏం లేదు. ఇందాక ఎంటర్ అయిన వైపు నుంచి ఏమో అది ఎంట్రన్స్, ఇటువైపు నుంచి ఎగ్జిట్. కొండ ప్రాంతాలు కావడం వల్ల వీళ్ళకి వ్యవసాయ భూమి కూడా ఉండదండి. వ్యవసాయం చేసుకుందామన్నా కష్టమే. అక్కడక్కడ వ్యవసాయం కోసం మళ్ళుగా చేశారు, కానీ అవి అంచెలంచెలుగా ఉంటాయి. అంటే కొండ ప్రాంతం కదండి, దిగువకి నీళ్లు పోతూ ఉంటాయి. నీటి సౌకర్యం కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదండి. ఇంకో విషయం ఏంటంటే, అంత పెద్ద వయసు అయినా కూడా ఎవరికి అక్కడ కళ్ళజోళ్ళు లేవు. అంటే కళ్ళు కనపడకపోవడం ఏమి లేవు, మసకలు రావడం ఏమి లేవు. అంటే వాళ్ళు తినే ఫుడ్డు, బ్రతికే తీరు అంత న్యాచురల్గా ఉంటుంది. రియల్లీ సూపర్. ఇంకా అక్కడ నుండి మేము కటికి వాటర్ ఫాల్స్ వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము. నెక్స్ట్ వీడియోలో కటికి వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.